ఏం జరుగుతుంది కోటయ్య? వృద్ధ దంపతులు దండలు మార్చుకునే కార్యక్రమం అండి. దాని తర్వాత కేక్ కటింగ్, దాంతో సీన్ అండం. అప్పుడే సీన్ ఎందుకు ఎండ్ అయిపోతుంది కోటయ్య? సీన్కి క్లైమాక్స్ మనం ఇస్తున్నాం కదా. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. ఆ విషయాన్ని వెళ్ళి విష్ణుగాడికి చెప్పు. అలాగేనండి. ఇదిగో వస్తు. రే అల్లుడు, ఇక్కడ అందరూ ఇంత హడావుడి చేస్తుంటే మీ నానేంట్రా ఏదో సీక్రెట్గా ఫోన్లో మాట్లాడుతున్నాడు? ఒరే విష్ణు, అర్జెంటుగా నీతో మాట్లాడాలరా. దేని గురించి? అబ్బా ఇక్కడ కాదు, ఆ గదిలో ఉంటాను, రా చెప్తాను. మా విష్ణుగాడితో ఏదో గుసగుసలాడుతున్నాడు ఏంటి మా నాన్న? విష్ణుగాడు కూడా వెళ్తున్నాడు రా. పదమా ఏంటో చూద్దాం. రే ఆగరా, నువ్వెక్కడే ఉండు. ఇద్దరం లేకపోతే అందరికీ డౌట్ వస్తుంది. నేను వెళ్ళి విషయం ఏంటో తెలుసుకుని వస్తాను, నువ్వెక్కడే ఉండు. రే విష్ణు, ఎక్కడికి వెళ్తున్నావురా? కోటయ్య మావ ఏదో మాట్లాడాలని పిలిచాడు. అక్కడ మీ అమ్మా నాన్న పెళ్లి రోజు వేడుకలు జరుగుతుంటే ఆయనతో మాట్లాడడం ఏంట్రా? తర్వాత మాట్లాడుదులే గాని ముందు పద. అది కాదు, ఏదో అర్జెంటుగా మాట్లాడాలంటున్నాడు. అరే అర్జెంట్ ఏముంటుందిరా, ఇక్కడ పెళ్లి వేడుక జరుగుతుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నాకు 1000-2000 కొట్టావనుకో, వెళ్ళి పేకాట ఆడుకుంటాను అంటాడు. అందుకే పిలుచుంటాడు. అందుకేనంటావా? అంతేరా, అంతకు మించి ఆయన నీతో మాట్లాడాల్సిన పనే ఉంటుంది. నువ్వు పద, నేను మాట్లాడేసి వస్తాను. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా. విష్ణు వచ్చావా? నువ్వా? నేను ఆండ్రమ్మని పిలిస్తే నువ్వు వచ్చేవేంటి? అదే వాడితో ఏం మాట్లాడాలని పిలిచావో తెలుసుకుందామని వచ్చాను. మీరందరూ కలిసి చేస్తున్న మోసాన్ని వాడికి చెప్దామని పిలిచాను. మోసమా? ఏం మాట్లాడుతున్నావు బావా? అబ్బా అబ్బా అబ్బా, మరీ అమాయకులు నటించకరా. మా అత్తమ్మకే గుండెపోటు వచ్చిందా? ఆవిడ ఆఖరి కోరికని చెప్పి అందరితో కలిసి ఈ పెళ్లి రోజు వేడుక చేస్తున్నారా? మీరందరూ కలిసి మా అన్నపూర్ణ చెల్లెమ్మని మోసం చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు బావా? రే నాకు అన్నీ తెలుసురా. మా అత్తమ్మకి గుండెపోటు అన్నది పెద్ద అబద్ధం రా. మా చెల్లెమ్మకి లలితతో కలిసి ఈ పెళ్లి రోజు జరుపుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఆ విషయం తెలిసి కూడా తను మోసం చేస్తారా? నాకు మొత్తం తెలుసురా, మొత్తం తెలుసు. బావా అలా ఎందుకు చేస్తున్నావు అంటే అంటే అది ఒరేయ్ వద్దురా, నీ కారణాలు ఏం చెప్పొద్దు. ఒరేయ్ ఉండడానికి నీడనిచ్చిందిరా, నాకు నా కుటుంబానికి అన్నం పెట్టిందిరా, మమ్మల్ని దేవతలా సాగుతుందిరా. అలాంటి చెల్లెమ్మని మోసం చేస్తారా మీరు? పాపం పిచ్చిదిరా. అత్తగారి కోసం అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి ఆ లలితతో కలిసి పెళ్లి రోజు జరుపుకుంటుందిరా. ఒరేయ్ ఈ మోసాన్ని సహించను. అందుకే ఈ విషయం అన్నపూర్ణ చెల్లెమ్మకు తెలియాల్సిందే. వద్దు బావా, నా మాట విను బావా. వదిన్ని మోసం చేయాలని కాదు, అందరినీ ఒకటి చేయాలని ఇలా చేస్తున్నాం. నేను చెప్పేది విను బావా. నువ్వెన్ని చెప్పినా నేను వినరా. నా చెల్లెమ్మకి మోసం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేనురా. రేయ్ ఆ విష్ణుని ఆపగలవేమో గాని నన్ను ఆపలేవరా. బావా వద్దు బావా, చెప్పేస్తాను. వద్దు బావా, నా మాట విను బావా. వదిన్ని మోసం చేయాలని కాదు బావా, అందరినీ ఒకటి చేయాలని ఇలా చేస్తున్నాం బావా. రేయ్ నువ్వెన్ని చెప్పినా నేను విన్నావు. నా చెల్లికి మోసం జరగకూడదంతే. తప్పుకో. వద్దు బావా, నా మాట విను బావా. బావా ఆగు బావా. బావా వెళ్ళు బావా. చెప్తాడు. చంపేస్తా నిన్ను, తలుపు తీరా. రేయ్ ఫోన్ తీసుకొచ్చేయటం మంచిదైంది.
ఏంటి మావా, ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? అమ్మమ్మకి నిజంగా హార్ట్ అటాక్ రాలేదన్న విషయం మా నాన్నకి ఎలా తెలుసు? ఏమో ఎలా తెలిసి చచ్చిందో. మరి మా నాన్న ఏం చేసావు? ప్రస్తుతానికి బయటికి రాకుండా గదిలో పెట్టి గెడబెట్టేసొచ్చా. మంచి పని చేసావు మావా. కానీ రే, తర్వాత అయినా వచ్చి ఈ విషయాన్ని బయటపెట్టి మాట్లాడితే ఆ ఛాన్స్ మా నాన్నకి నేను ఇవ్వనులే. నేనే ముందు ఆయనతో మాట్లాడతాను. సరేనా? అంటే కోటయ్య ఈ పాటికి విష్ణుకి ఈ విషయం చెప్పే ఉంటాడంటారా? డాడీ చెప్పమని చెప్పారు కదా, చెప్పకుండా ఎలా ఉంటాడు మమ్మీ? చెప్పుంటే ఈ పాటికి అక్కడ గొడవ జరుగుతూ ఉండాలి. అప్పుడు కోటయ్య వెంటనే మనకు ఫోన్ చేసి చెప్పాలి కదా. ఫోన్ చేయలేదేంటి మరి ఇప్పటిదాకా? ఒకసారి కోటయ్యకి ఫోన్ చేసి చూడరా. ఆగరా. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికే కోటయ్య మనకు ఫోన్ చేసి ఉండేవాడు. అలా చేయలేదు అంటే ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తుందిరా. అంటే మనం అనుకున్నట్టు వాళ్ళ పెళ్లి రోజు వేడుకల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వలేదంటారా? అయ్యుండదు. అసలేం జరిగిందో కోటయ్యని అడిగితేనే కదా తెలిసేది. కాల్ చేస్తానంటే వద్దని ఎందుకు అంటున్నావు డాడీ? దానికి ఒక లెక్క ఉందమ్మా. ఫోన్ కోటయ్య దగ్గర కాకుండా ఆ బాలు వాళ్ళ దగ్గర ఏమైనా ఉందేమో. ఈ పెళ్లి రోజు వేడుకల్లో గొడవ పెట్టాలని చూసింది మనమే అన్న విషయం తెలిసిపోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? కీర్తి, ఆ? నువ్వు విష్ణుకి కాల్ చేయి. ఏం మాట్లాడాలో నీకు తెలుసు కదా. ఆ, హలో, చెప్పు కీర్తి. మీ అమ్మ నాన్న మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ లో హ్యాపీగా ఉన్నట్టున్నావు. మండిపోతూ ఉన్నాను. ఏ ఏ అంటే మా అమ్మ నాన్నలతో పాటు ఆ లలిత కూడా వేడుకలు చేసుకుంటుంది కదా, అందుకు. అయితే అందరూ అక్కడే ఉన్నారన్నమాట. ఆ, అందరూ ఉన్నారు, ఒక మా కోటయ్య మావ తప్ప. అదేంటి అంత వేడుక జరుగుతుంటే మీ కోటయ్య మావయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమో, ఇందాక నాతో ఏదో మాట్లాడాలని పిలిచాడు. మాట్లాడావా? లేదు, పేకాటికి డబ్బులు అడగడానికి పిలిచుంటాడని చెప్పి ఆ అంజి మళ్ళీ నన్ను వెనక్కి పంపించేశాడు.